షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదండి. అంటే పరస్పర సంబంధమైనది ప్రేమ అనేది. తండ్రి అయిన దేవునికి ఆయన కుమారులైన మనకు మధ్య ఉన్న ఈ ప్రేమ పరస్పర సంబంధము. ఆయన నుండి మనకి, మన నుండి ఆయనకి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తారని మాటని ఇక్కడ మనము చూస్తున్నాము. అయితే ఆయన్ని ప్రేమించడం అంటే ఏం చేయాలని ఒక డౌట్ మనకు రావచ్చు. ఏంటి ఆయన ప్రేమించడం అంటే? ఆయన మనకు కనిపించడు, ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా మనకు తెలియదు, ఆయన ఎలా ప్రేమిస్తాము అనే ఆలోచన రావచ్చు. అయితే ఆయనని ఎలాగ ప్రేమించాలి అనే మాటను మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో చూడగలుగుతాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకుని వాడే నన్ను ప్రేమించువాడు దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి స్పష్టమైన జవాబండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. అంటే ఆయనను ప్రేమించటం అనగా ఆయన ఆజ్ఞలను అంగీకరించాలి, వాటి ప్రకారం మనము జీవించాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును అని ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ వారు చెబుతున్న మాట. నా ఆజ్ఞలను అంగీకరించి వాటి గైకొనివాడు నన్ను ప్రేమించువాడంట. అలాగా ఆయనను ప్రేమిస్తే, ఆయనను సేవిస్తే గనక ఆయనను ప్రేమించువాడు ఆయన తండ్రి వలన ప్రేమించబడు. కాబట్టి అంటే మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలంటే ఆయన కుమారుడైన యెహోవా మెస్సీయ ప్రేమను మొదటిగా మనము పొందుకోవాలి. ఆయన ప్రేమను పొందుకుంటే తప్పకుండా మనం ఖచ్చితంగా ఆ యొక్క తండ్రి అయిన దేవుని ప్రేమను మనము పొందుకోగలుగుతాము. కాబట్టి కీర్తన గ్రంథంలో కూడా ఈ ప్రేమకు సంబంధించి ఒక మాట మనం చూస్తుంటాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేదను. ఎంత చక్కటి మాట. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. మనం ప్రతినిత్యము ఈ యొక్క నిత్య జీవన శైలిలో అనేకమైన ఇరుకు ఇబ్బంది శోధనలో పడుతూ ఉంటాము. ఒకసారి మనం అనుకోకుండానే అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. గృహాల్లో అశాంతి, అసమాధానం. కాబట్టి వీటన్నిటి నుండి మనం తప్పించబడాలంటే మనము ఆయనను ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనుట ద్వారా ఆయనను ప్రేమించాలి. ఇక్కడ చూడండి, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఆయనను ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగా ఆయన నామాన్ని ఎరిగిన వారము, ఆయన నామమును ఘనపరిచే వారముగా ఉంటాము. కాబట్టి అలాంటప్పుడు మన తండ్రి అయిన దేవుడు మనకి ఏం చేస్తాడండి? ఘనపరిచేదను. అంత గొప్ప ధన్యత, భాగ్యము అవన్నీ కూడా మనకి దయచేస్తానని ఈ మాట ద్వారా మనకు సెలవిస్తుంది. కాబట్టి మనము చేయవలసిన పని, ఇంకను దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమై లేకపోతే కనుక ఈరోజే మనము దేవుని యొక్క ప్రేమను మనలో పరిపూర్ణం చేసుకుందాం. కాబట్టి యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. దేహమే దేవుని ఆలయము. మన దేహాల్లో దేవుడు నివాసం చేయాలంటే, జీవించాలంటే మొట్టమొదటి మన హృదయము, విరిగి నలిగిన హృదయమును ఆయనకి అర్పించాలి. సుగంధ పరిమళముగా, అంటే హృదయంలో శాంతి, సమాధానము, నెమ్మది, పవిత్రత, పరిశుద్ధత ఇవన్నీ కూడా ఉంటే అయ్యే దేవునికి ఇంపైన సువాసన పరిమళ తైలముగా అవి చేరి దేవుడు మనల్ని ఇష్టపడి మన యొక్క హృదయం, ఆ యొక్క దేహం అనే దేవాలయంలో నివసించడానికి ఇష్టపడి. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో యెహోవా మెస్సీయ చెప్పిన మాట. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి మేము నివాసము చేద్దాం. అంటే దేవుణ్ణి ప్రేమించడం వల్ల, ఆయన తండ్రి అయిన ఆ కుమారుని యేసుక్రీస్తు యెహోవా మెస్సీయని ప్రేమించడం వల్ల తండ్రి అయిన దేవుని ఘనతను పొందుకుంటామనే వాక్యం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన మాట్లాడుచున్నట్టుగా నన్ను ప్రేమించువాడిని నేను ప్రేమింతును. మనము ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు, ఆయన కట్టడల చొప్పున నడుచుకొనుచు ఆయన్ను ప్రేమిద్దాం,
దేవుని యొక్క ఘనతను మనం నిండా పొందుకుందాం. దేవుడు ఈ మాటలను బట్టి మన ఆత్మను బలపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నీ బిడ్డల్లో ఎవరైతే తండ్రి నాయన ఇంకనూ నిన్ను ప్రేమించుటలు వెనకడుగు వేస్తున్నారో వారందరికీ నీ ప్రేమను సంపూర్ణం చేయండి. నీ ఆజ్ఞలను, నీ మాటలను గైకొనుట ద్వారా నిన్ను ప్రేమించుటి అని ఈరోజు వాక్యంతో మాతో మాట్లాడే ప్రభా, వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరైతే తండ్రి అశాంతి, అసమాధానం, పిరిగితనం ఉన్నాయో వాటి నుండి విడుదల కలిగించి ధైర్యం నింపండి. నిన్ను కలిగి ఉన్నామనే సంతోషము, జీవము గల దేవుని కలిగి ఉన్నామని గర్వము తండ్రి మాలో కలిగించండి తండ్రి. సాతాను శక్తుల నుండి, దురాత్మ నుండి విడుదల కలిగించండి. ప్రతి బిడ్డను తాకండి, దర్శనంతో నింపండి ప్రభువా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం దయచేసి ఆయన నెమ్మదితో, శాంతితో ఉంచమని విన్న వాక్యం మాలో ఫలింపు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం. దేవుని పరిశుద్ధ